హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మళ్ళీ కొత్త వ్లాగ్తో రెడీ అయిపోయాను. సో ప్లాన్ ఏంటంటే ఊటీ కూనూర్, టోటల్ 3 days ట్రిప్. సో ఆల్రెడీ మీకు తెలిసిందే ఊటీ కూనూర్కి ట్రైన్ అవైలబిలిటీ ఉండదు, ఓన్లీ బస్ జర్నీ. అండ్ మీరు బిఫోర్ నేను వ్లాగ్కి వెళ్ళే ముందు సమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఊటీ కూనూర్ అని కాదు, తమిళనాడు రీసెంట్గా చేసిన చేంజెస్. సో ఫస్ట్ ఏంటంటే ఈ పాస్ కావాలి మీకు ఇటు ఊటీ కూనూర్ రావాలంటే. అది కూడా 15 days ముందే మీరు రిజిస్టర్ చేసుకోవాలి. అది ఎప్పుడంటే మీరు ఓన్ వెహికల్ వస్తాయి, బైక్ ఆర్ కార్. మేమైతే బస్సులో వచ్చాం, సో అలాంటి రిజిస్ట్రేషన్ మేము చేసుకోలేదు. మీరు బస్సులో వస్తే అవసరం లేదు, బట్ ఓన్ వెహికల్ వస్తే మాత్రం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓన్లీ 15 days ముందే, అదే మెయిన్ అనమాట. సెకండ్ థింగ్, వన్స్ మీరు ఇక్కడికి వచ్చేసాక సో బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. మీకు ఇక్కడ బైక్ రెంటల్స్ దొరకవు. ఏదో మీకున్న ఓన్లీ 3 ఆప్షన్స్. ఒకటి ఆటో, లేదా ప్రైవేట్ క్యాబ్స్ కానీ, లేదా బస్సెస్. ఓకే, లోకల్ బస్, తమిళనాడు బస్సెస్. సో బస్సెస్ నాకు తెలిసి మీరు ఎవరు ప్రిఫర్ చేయరు. సో ఆటోకి క్యాబ్కి చూసుకుంటే మేమైతే క్యాబ్ ప్రిఫర్ చేస్తాం, ఎందుకంటే ఆటో వాళ్ళు ప్రైసెస్ అనేది చాలా ఎక్కువ చెప్తున్నారు కంపేర్ టు క్యాబ్. సో మాకైతే ఒక క్యాబ్ కాంటాక్ట్ డీటెయిల్ దొరికింది, అది నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో నేనైతే మీకు సజెస్ట్ చేస్తుంది ఏంటంటే ఈ క్యాబ్ వాళ్ళతో మాట్లాడండి, కొంచెం మీకు రీజనబుల్ ప్రైస్కి అయితే దొరుకుతుంది. ఓకే, సో ఇప్పుడే మేము బుక్ చేసుకున్న రిసార్ట్కి అయితే రీచ్ అయ్యాం. సో మేము బుక్ చేసుకున్న రిసార్ట్ అయితే బైసన్ ఇన్ ఊటీ వ్యాలీ. సో ఇదేంటంటే, బట్ నేను మా రిసార్ట్ చూపించే ముందు మీకు కొన్ని జాగ్రత్తలే చెప్తాను రిసార్ట్ కోసం, ఎందుకంటే మేము ఆల్రెడీ ఫేస్ చేసాం. మీరు ఎప్పుడైనా తమిళనాడు ఊటీ కూనూరులో మీరు బుక్ చేసుకున్నప్పుడు ఫస్ట్ మీరు హోటల్ బుక్ చేయండి. చేసిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి. సో బుకింగ్ ఐడి మేము ఇప్పుడే బుక్ చేసాం, మీకు కన్ఫర్మేషన్ వచ్చిందా, మీరు పేమెంట్ ఏమైనా చేయాలా, లేదు పేమెంట్ అవసరం లేదు, మీరు హోటల్కి వచ్చి చేయాలనుకుంటే ప్రాబ్లం లేదు. ఓకే, బట్ పేమెంట్ ఎంత చేయాలంటే చేసేయండి. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇన్ కేస్ అది లాంగ్ వీకెండ్ అనుకోండి, మీ బుకింగ్ క్యాన్సిల్ చేసి ఎవరైతే పేమెంట్ చేస్తున్నారో వాళ్ళు బుకింగ్ యాక్సెప్ట్ చేస్తున్నారు. సో మళ్ళీ మీకే కాల్ చేసి ఇలా మీ బుకింగ్ క్యాన్సిల్ అయింది, మళ్ళీ వేరే బుక్ చేసుకుని చెప్పి చెప్తున్నారు, అప్పుడు ప్రైస్ ఇంక్రీజ్ చేస్తున్నారు. సో ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఇది ఒకటి ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్ స్టే విషయంలో. రిసార్ట్ లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. బట్ బిఫోర్ లోపలికి వెళ్ళే ముందు ఒకసారి మన రిసార్ట్ నుంచి వ్యూ చూడండి, ఎంత బాగుందో. మొత్తం ట్రీ ప్లాంటేషన్. సో మీ బెడ్రూమ్ అంటే రిసార్ట్ బెడ్రూమ్ నుంచి కూడా సేమ్ వ్యూ ఉంటుంది. ఓకే, అది కూడా ఒకసారి చూపిస్తాను. నేనైతే అందరికి ఇదే సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే ఇది కూనూరు బస్ స్టాండ్ నుంచి 7 kilometer డిస్టెన్స్. అందుకు అంటే కొంచెం దగ్గరగా ఉంది, అన్ని అవైలబిలిటీగా ఉంటాయి కాబట్టి నా సజెషన్ అయితే అందరికి ఇదేని. అండ్ ఇక్కడ మీకు ఇంకోటి చూపిస్తా చూడండి. ఇవేంటి తెలుసా, నల్ల ద్రాక్ష. ఇవన్నీ నల్ల ద్రాక్షే. అండ్ మార్నింగ్ టేస్ట్ కూడా చేసాం, చాలా బాగున్నాయి. కొంచెం పుల్లగా ఉన్నాయి, ఎందుకంటే ఇంకా అవి స్టిల్ పండలేదు. సో మేము బుక్ చేసింది అయితే ఇదే బైసన్ ఇన్. కిచెన్ ఉంది, మీకు కావాలనుకుంటే. లేదు ఆర్డర్ చేసుకుంటానంటే స్విగ్గీ అవైలబుల్ ఉంది. జొమాటో నాకు తెలియదు, చూడలేదు. స్విగ్గీ అయితే అవైలబుల్గా ఉంది. అండ్ లేదు మీకు అంతగా స్విగ్గీ ఇవన్నీ ఎందుకు అనుకుంటే, పక్కనే హిల్స్ కిచెన్ అని చెప్పి ఒక రెస్టారెంట్ ఉంటుంది. ఆ కాంటాక్ట్ నెంబర్ నేను డిస్క్రిప్షన్ యాడ్ చేస్తాను, కాల్ చేయండి. మీరు అడ్రస్ చెప్తే వాళ్ళే మీకు డెలివరీ చేస్తారు. ఓకే, లేదు ఇదంతా ఎందుకు అనుకుంటే స్విగ్గీలో ఆర్డర్ చేసుకోండి. సో ఇప్పుడు రిసార్ట్ చెప్తానండి. ఇది డైనింగ్ హాల్ అండ్ అది కిచెన్. సో ఆల్రెడీ అక్కడ మన కోసం అంటే ఏమైనా మీరు ఆర్డర్ చేస్తే అక్కడ కుక్ చేస్తారు. అండ్ మేముంటున్న బెడ్రూమ్ చూపిస్తా. ఇది మేముంటున్న బెడ్రూమ్. సో ఇక్కడ నుంచి వ్యూ ఇది. బట్ ఫ్యాన్స్ అయితే ఉండవు, ఒక టేబుల్ ఫ్యాన్ ఉంటుంది. ప్రజెంట్ ఇది వర్క్ చేయట్లేదు, చూడాలి మన నైట్ ఎలా ఉంటుంది అనేది. ఇది ఒక బెడ్రూమ్ వ్యూ. ఇది ఇంకో బెడ్రూమ్ వ్యూ.
అండ్ అలాగే పైన కూడా ఉన్నాయి 2 రూమ్స్ ఎన్నో, బట్ అది ఇంకెవరో గెస్ట్స్ ఉన్నారట పైన. ఇది జస్ట్ జనరల్ సిట్టింగ్ ఏరియా. మై చాయ్ రెడీ. క్యారెట్ ఫార్మింగ్. ఇప్పుడు మనం ఒక క్యారెట్ని తస్కరించబోతున్నాం. ఇదంతా క్యారెట్ ఫార్మింగ్ మా రిసార్ట్ పక్కనే ఉంది. మా వాడు ఒకటి తీసుకోవడానికి నా కోసం నిచ్చినేసాడు. సో ఇప్పుడు మనం ఒక క్యారెట్ని తస్కరించబోతున్నాం. ఇది తస్కరించుతాం. ఇంకా చిన్నగా ఉన్నాయి ఇవి, అందుకే చూసారా క్యారెట్. సో టూరిస్ట్ ప్లేస్ విషయానికి వస్తే ఊటీ కూనూరులో అంత అంత ఎగ్జైటెడ్ ప్లేసెస్ అయితే ఏం లేవు. అన్నీ లైక్ వ్యూ పాయింట్స్ ఇలాంటివి అనమాట, లేక్ లేదా ఇలాంటివి తప్పించి అంతగా చూసేలాగైతే ఏం లేవు అని నాకు అనిపించింది. సో నేను అందుకే ఈ టూరిస్ట్ ప్లేస్ కోసం సపరేట్గా పెద్ద వ్లాగేజ్ చేయట్లేదు. మేము కవర్ చేసిన ప్లేసెస్ ఈ లిస్ట్ ఇది, అండ్ దాని ఎంట్రన్స్ టికెట్స్ జస్ట్ చిన్న వీడియో క్లిప్ తీసాను అంతేని, అంతకుమించి ఏం లేదు. ఎందుకంటే నాకు పెద్దగా నచ్చలేదు లైక్ ఈ టూరిస్ట్ ప్లేసెస్ అనేవి. అంటే జనరల్గా ఒక సమ్మర్ టైంలో ఫ్యామిలీతో వచ్చి ఒక 2-3 డేస్ స్పెండ్ చేయడం తప్పించి ఇంకా అంతేం కాదు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు బాగా రౌడీజం అనలేను కానీ బాగా ప్రైసెస్ అయితే అన్నిటికీ ఎక్కువ అనమాట, మెయిన్ క్యాబ్ విషయంలో. సో అందుకే మీరు వచ్చారంటే ఓన్ వెహికల్లో వచ్చి జస్ట్ అలా 2-3 డేస్ చిల్ అయ్యి వెళ్ళిపోవడం తప్పించి ఇక్కడ అంతగా చూసే అంతలాగైతే లేదు. టాయ్ ట్రైన్ అయితే ఎవరైనా ఫస్ట్ వెళ్ళలేదనుకుంటే వాళ్ళు వెళ్తే బెస్ట్, లేదా ఆల్రెడీ వెళ్ళామనుకున్న వాళ్ళైతే ఇంకా అది కూడా లైట్ అది నాకు అడిగితే, నా ఒపీనియన్ చెప్తున్నాను నేనైతే. టాయ్ ట్రైన్ విషయంకి వస్తే మాత్రం మీరు ఐఆర్సిటీసీలో ఆ ట్రైన్ నెంబర్ చూడండి, చూసి అది టాయ్ ట్రైన్ కూడా చెక్ చేయండి. దాన్ని బట్టి ముందే టికెట్ రిజర్వేషన్ చేసుకుని వెళ్ళండి. అండ్ నా సజెషన్ ఏంటంటే మేమైతే కూనూరు నుంచి ఊటీకి వెళ్ళాం. మీకు ఇంకా పాసిబిలిటీ ఉందంటే మెట్టిపాలెం అని ఒక స్టేషన్ ఉంటుంది, మెట్టిపాలెం నుంచి ఊటీకి బుక్ చేసుకోండి. ఎందుకంటే దాని వ్యూ చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మేము కూనూరు నుంచి ఊటీకి వెళ్ళిన వ్యూ జస్ట్ 1 అవరే ట్రావెల్. సో అంతేం కాదు, బట్ మెట్టిపాలెం మీకు ఛాన్స్ ఉంటే మెట్టిపాలెం నుంచి అయితే ట్రై చేయండి. అదైతే చాలా వ్యూ బాగుంటుందట. బట్ మాకు అప్పుడు టికెట్స్ లేవు ఆ ఐఆర్సిటీసీ చూసేటప్పటికి, అందుకే మేము కూనూరు నుంచి ఊటీ వరకే చేసుకున్నాం. వన్స్ ఊటీ టాయ్ ట్రైన్లో రీచ్ అయిపోయిన తర్వాత ఈరోజైతే ఇంకా ఊటీలో రెస్ట్, అంటే జస్ట్ షాపింగ్ వర్క్ అని. సో షాపింగ్కి అయితే మాల్ రోడ్ అని ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళండి. అక్కడ షాపింగ్ ఇంకా అన్నీ దొరుకుతాయి, బట్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట. జాకెట్స్ ఇలాంటివి అయితే ఎక్స్పెన్సివ్, బట్ టీ పొడి లైక్ ఇలాంటివి అయితే కొంచెం పర్లేదు. లైక్ కేజీ నేను కొన్నదైతే 280 అంత పడింది టీ పౌడర్. సో అలాంటివి అయితే పర్లేదు, బట్ జాకెట్స్ ఇలాంటివి తీసుకుంటే మాత్రం అవి చాలా ఎక్స్పెన్సివ్. అది మీ ఇష్టం. బట్ ఫ్రూట్స్ బాగుంటాయి అక్కడ, లోకల్ ఫ్రూట్స్ ఉంటాయి, అవి కొనుక్కోండి, ట్రై చేయండి అక్కడ. అది కొంచెం కొన్ని ఫ్రూట్స్ అయితే బాగుంటాయి, మీరు ఇక్కడ మనకు బయట దొరకవు, అక్కడే దొరుకుతాయి, అవి ట్రై చేయండి. సో ఇంకా ఇది లాస్ట్ డే అనమాట. లాస్ట్ డే మధుమలై టైగర్ రిజర్వ్ ఫారెస్ట్కి జీప్ సఫారీ బుక్ చేసాము. ఇది ఒక వరస్ట్ ఎక్స్పీరియన్స్.
సో సఫారీ కోసం వెళ్ళే ముందు అసలు తమిళనాడు గవర్నమెంట్ ఎంత వరస్ట్ అంటే, సో ఇక్కడ ఈ ప్లేస్లో ఇది ఊటీ నుంచి 36 కిలోమీటర్స్. ఓకే, ఫస్ట్ థింగ్ అక్కడ నుంచి ఊటీ నుంచి ఇక్కడ డ్రాప్ చేయడానికి పెర్ హెడ్ 500 ఛార్జ్ చేశాడు. సో 6 మెంబర్స్కి మొత్తం 3500 తీసుకున్నాడు. అదొకటి. ఓకే, 36 కిలోమీటర్లకి 3500 క్యాబ్. ఓకే, ఓన్లీ డ్రాప్ చేయడానికి. అదొక వరస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ సిగ్నల్స్ అసలు రావు. జియో ఒకటి వస్తుంది, బట్ ముందు రోజట వర్షం పడి జియో టవర్ సమ్ పవర్ ఇష్యూ వచ్చింది. సో ఈరోజు ఈవినింగ్, అంటే మేము వచ్చిన ఈవినింగ్ వరకు సిగ్నల్ లేదు జియో. సో అన్నిటికన్నా వరస్ట్ ఏంటంటే మధ్యాహ్నం లంచ్ చేయడానికి ఒక ప్లేట్ మీల్స్ తిన్నాం ఇక్కడ పక్కనే 120 రూపీస్. అది ఎంత కాస్ట్ అనిపించిందంటే 120 రూపీస్ ప్రైస్ కోసం కాదు, అంటే హార్డ్ కాస్ట్ లేకపోతే ఎంత ఇబ్బంది అనేది మాకు ఆ రోజు అర్థమైంది. సో అందరు బ్యాగుల నుంచి 10 రూపీస్ కాయిన్స్ అన్నీ కలెక్ట్ చేసి ఫైనల్గా ఒక తెలుగు అతను అక్కడికి వస్తే అతనికి అడిగి అతను ఇచ్చారనమాట 1000 రూపీస్. అంటే అంత వరస్ట్ ఎక్స్పీరియన్స్ మేము ఆ రోజు ఎక్స్పీరియన్స్ చేసామన్నమాట. అసలు చెప్పలేము. అంటే ఒక టూరిస్ట్ ప్లేస్లో సిగ్నల్ పోతే, ఒక టవర్ పోతే ఎంత త్వరగా రికవర్ చేయాలనే విషయం కూడా మినిమం వాళ్ళు పట్టించుకోవట్లేదు. 1 డే అట అసలు ఒక బిఎస్ఎన్ఎల్ వస్తుంది. బిఎస్ఎన్ఎల్ ఈ రోజులో ఎవరు వాడుతున్నారు చెప్పండి? ఓకే, అండ్ సో నేను చెప్పేది ఏంటంటే మీరు హార్డ్ క్యాష్ అనేది ఎప్పుడు క్యారీ చేయండి. అట్లీస్ట్ మీరు 6 వెళ్తే అట్లీస్ట్ మనిషి 2000 అయినా క్యారీ చేయండి, అది చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థింగ్, ఈ రిజర్వ్ ఫారెస్ట్ సఫారీకి వస్తే ఇది కూడా ఒక వరస్ట్ అనమాట. ఏం లేదు, మనకు ఒక జీప్లో తీసుకెళ్తారు. ఇది ముందుగానే మనం ఆన్లైన్లో చేసుకుంటే మంచిది. అక్కడ మీరు వెళ్ళాలనుకుంటే, ఓకే, మీరు వెళ్ళాలనుకుంటే ముందుగా రిజర్వ్ చేసుకుంటే బెస్ట్. అక్కడికి వెళ్తే మళ్ళీ జనాలు ఎక్కువైపోతారు. సో పెర్ హెడ్ ఇది 700 ఎంత పడుతుంది. ఇక్కడ కూడా ఏముండదు, జీప్లో మిమ్మల్ని తీసుకెళ్తారు. మీకు ఎక్కువగా కనిపించేది డియర్స్ అంతే, అంతకుమించి ఏం కనిపించవు. ఓకే, అది మాత్రం పక్కా. అండ్ ఈ ఏనుగు మాత్రం అక్కడ ఆ మధుమలై పక్కన ఒక క్యాఫ్టేరియా ఉంటుంది. అక్కడ ఆపోజిట్లో వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏనుగుని స్నానం చేయించడానికి తీసుకొచ్చారు. అక్కడ నేను ఇది క్యాప్చర్ చేసింది. ఈ సఫారీలో క్యాప్చర్ అయింది కాదు. సఫారీకి అయితే ఓన్లీ మీకు డియర్సే కనిపిస్తాయి. ఇదైతే నాకడిగితే మీరు ఇది స్కిప్ చేసుకోవడం బెస్ట్, నా సజెషన్. ఎందుకంటే ఇక్కడ ఒక డే మొత్తం వేస్ట్ అయిపోయింది. అందులో మాకు బస్సు ఇంకా లేట్ అయిపోయింది, 3 అవర్స్ డిలే. అంటే 2:40కి రావాల్సిన బస్సు 6కి వచ్చింది అనమాట, ఈవినింగ్ 6కి. సో ఓవరాల్గా ఆ డే అనేది ఒక వరస్ట్ ఎక్స్పీరియన్స్ అయ్యింది. సో ఫైనల్గా మీరు ఏం చెప్పేది ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్ళినా హార్డ్ క్యాష్ అనేది తీసుకెళ్ళడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్.